అయ్యా అయ్యా నా పిల్లం చచ్చిపోయిందంట అయ్యా బిడ్డలు కానీ 4 నెలలు కూడా కాలేదంట అయ్యా నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందంట అయ్యా. ఊరుకోండి ఊరుకోండి లేరా ఎలా జరిగింది? నిన్న సాయంత్రం నీళ్ళకని చెరువుకి వెళ్ళిందంట అయ్యా, అంతే శవమైతే వెళ్ళిందంట అయ్యా. ఈ భూమి మీద తనకు నౌకలు చెల్లిపోయాయి, వెళ్ళిపోయింది. మన చేతుల్లో ఏముంది చెప్పు, బాధపడకు. ఇక జరగాల్సిన పనులు చూడండి. గోవిందం అయ్యా, మొన్న గుళ్ళు ఉత్సవాలకి నల్లోడి పెళ్ళం చావుకి లింక్ ఏమిటని అడిగావు, గుర్తుందా? గుర్తుందండి. ఆ లింక్ ఏమిటో ఇప్పుడు చెప్తాను విను. ఆ, వాళ్ళ గూడెం ఎక్కడుంది? ఊరికి ఉత్తరాలు వల్లకాడు. దక్షిణాన. శవాన్ని ఇటు నుంచి తీసుకెళ్తారు. ఊళ్ళో నుంచే. గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని అటు తీసుకెళ్ళడానికి మన వాళ్ళు ఒప్పుకుంటారు. ఎలా ఒప్పుకుంటారండి? ఒప్పుకోపోవచ్చు. ఉత్సవాలు అయ్యే వరకు అంటే వారం రోజులు శవాన్ని దళితులు గూడెంలోనే పెట్టు కూర్చుంటారా? కష్టం అండి. అదే నాకు కావలసింది. ఒరే గుండు, అయ్యా, మనోళ్ళని ఓ 15 మందిని సెటప్ చేసి సెంటర్కి తీసుకెళ్ళి కాఫీ హోటళ్ళు, కిళ్ళీ కొట్లు, బస్టాండ్లో నిలబెట్టు. నల్లోడనే దళితుడి భార్య చచ్చిపోయింది, ఆ శవాన్ని ఇటు తీసుకెళ్తారట అని ప్రచారం చేయండి. గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని ఇటు ఎలా తీసుకెళ్తారని మేము అడిగితే మేము ఇటే తీసుకెళ్తాం, దమ్ముంటే పెద్ద జాతి ఆపమనండి అని అన్నారని చెప్పండి. పెద్ద జాతి అన్నది నొక్కి చెప్పండి. అర్థమైందా? అర్థమైందండి అయ్యా. వెళ్ళండి. అయ్యా, వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ మాట చెప్తే గొడవలు మొదలవుతాయి అంటారా? 100కి 100 రూపాయలు. కులం మతం అని జనం కొట్టుకున్నంత కాలం మనలాంటి రాజకీయ నాయకులకి ఏ లోటు ఉండదు. అంటే కుల మతాలనేవి మన బాగు కోసం పుట్టాయంటారా? అవును. అయ్యా, అమెరికాను కనిపెట్టింది కొలంబస్ అని ఆనాడు చెప్పారు. మరి కుల మతాలను ఎవరు కనిపెట్టారండి? మంత్రాలు చదివే వాళ్ళు కనిపెట్టారు, మంత్రులు వాటిని వాడుకుంటున్నారు, జనంతో ఆడుకుంటున్నారు. అంటే కులం గినం లేకపోతే జనం హాయిగా ఉంటారన్నమాట. జనం హాయిగానే ఉంటారు, మనమే అడుక్కు తింటాం.